శంకర్ సినిమాలో ఇది అది కాదు, ఇదే అది అంటారు కదా, అలాగే ఇక్కడ బ్యాక్ స్పేస్ ఇస్ ఈక్వల్ టు ప్లస్. కింద ఇక్కడ ఉన్నాయి చూసారండి, ఈ లైన్స్ని మనము అండర్ స్కోర్ అండ్ డాష్ అంటామండి. డైరెక్ట్గా ప్రెస్ చేస్తే మీకు డాష్ వస్తుంది, అంటే కిందది. ఓకేనా, మనం షిఫ్ట్కి ప్రెస్ చేసుకుని ఉంచి ఇలా ప్రెస్ చేసుకుని ఉండి కనుక ఈ లైన్ ఇచ్చాము అంటే అది అండర్ స్కోర్ వస్తుంది. ఓకేనా, ఇది కీబోర్డ్ అయితే కనుక ఇలాగా 0 పక్కన ఇలా 9 ఆఫ్టర్ 0 పక్కన అండ్ ప్లస్ పక్కన ఉన్నాయి కదా, ఈ లైన్స్ని మనము అండర్ స్కోర్ అండ్ డాష్ అని చెప్తూ ఉంటాం. ఓకేనా, డాష్ని ఇలా యూస్ చేస్తారో చూడండి. ఇది ఇలాగా ఇచ్చినప్పుడు చూడండి, మన వర్డ్కి ఇవి మిడిల్లో వస్తుంది. అదే కనుక ఈమెయిల్ ఐడీస్ కానీ అలా చెప్పేటప్పుడు నీలిమ అండర్ స్కోర్, ఇప్పుడు అండర్ స్కోర్ ఇద్దాం చూడండి. షిఫ్ట్ ప్రెస్ చేసుకొని ఇచ్చాము అంటే చూడండి, ఏకి కింద వస్తుందన్నమాట, ఇది అండర్ స్కోర్. ఓకేనా, ఇది డిఫరెన్స్ డాష్కి అండర్ స్కోర్కి. ఇది డాష్, ఇది అండర్ స్కోర్. ఓకే స్టూడెంట్స్, ఇది అండర్ స్కోర్ అండి. ఓకే, ఇలాగ వేరియబుల్ నేమ్స్ డిక్లేర్ చేసేటప్పుడు అండర్ స్కోర్స్ని యూస్ చేసి కూడా మనము అవుట్పుట్ని తెచ్చుకోవచ్చు. ఓకేనా, ఇలాంటి ప్లేసెస్లో మీరు అండర్ స్కోర్ని యూస్ చేయొచ్చు. అదే డాష్ అంటే కనుక ఇలాగా మనం అడ్రస్లు చెప్పేటప్పుడు అప్పుడు 8-215 ఇలాగా చెప్పేటప్పుడు డాష్ని యూస్ చేస్తాం. ఓకే.